సాయిరామ్. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ సాయి దివ్య చరణాలు. బాబాగారి అనుగ్రహంతో, బాబాగారి ఆశీస్సులతో మరొక భక్తుడి కోసం తెలుసుకుందామా? సాయి భక్తులందరికీ దాసుగనుగా పరిచయమైన గణపతిరావు దత్తాత్రేయ సహస్రబుద్ధే పోలీస్ కానిస్టేబుల్గా పనిచేస్తూ ఉండేవారు. ఇతనికి మొదటి నుండి కూడా ఆధ్యాత్మిక చింతనలు లేకున్నా అలవాటుగా మాత్రమే ఆలయాలను దర్శిస్తూ ఉండేవారు. నిజానికి ఇతనికి తమాషాలనే వీధి నాటకాలలో ఆడవేషం వేసి అభినయం చేస్తూ పాటలు పాడటం అంటే సరదా. వాసుగన్ మహారాజు గారు 1867 సంవత్సరంలో ప్రముఖమైన వంశస్థులు సహస్రబుద్ధే అనే వంశంలో పుట్టారు. వీరు అకల్నేరు అనే గ్రామంలో శ్రీ దత్తాత్రేయ సహస్రబుద్ధే సావిత్రిబాయి దంపతులకు వీరు జన్మించారు. మొదటి సంతానం దాదాపు 4 నెలలు సావిత్రిబాయి అంటే దాసుగన్ మహారాజు గారి తల్లి వారి అమ్మగారి ఇంట్లోనే ఉంటారు. వారికి నామకరణం జరుగుతుంది. నారాయణ అని పేరు పెడదాం అనుకుంటారు. ఆ పేరు పెట్టి పిలిచేటప్పుడు దాసుగన్ మహారాజు గారు ఏడుస్తూనే ఉండేవారు. ఎందుకు ఏడుస్తున్నారు అనేది ఎవ్వరికీ అర్థమయ్యేది కాదు. 4 నెలల తర్వాత దాసుగన్ గారిని వారి అమ్మమ్మ గారి ఇంటి నుంచి నానమ్మ గారి ఇంటికి తీసుకొని వస్తారు. వారి తాతగారైన ఏకానాథ్ పంత్ మనవడు రాగానే చేతిలోకి తీసుకొని పరీక్షగా చూస్తారు. చూసి వీడి చెవులు చూడు ఎంత పెద్దవిగా ఉన్నాయో, పొట్ట చూడు ఎంత పెద్దగా ఉన్నాదో, ఇవి చూసి కూడా మీకు నారాయణ అని పేరు ఎలాగ పెట్టాలనిపించింది? నేను వీడి పేరును మార్చేస్తున్నాను అని గణపతిరావు దత్తాత్రేయ సహస్రబుద్ధే అని పేరు పెడతారు సావిత్రిబాయి గారి మామగారైన ఏకానాథ్ పంత్. అయితే లేక పుట్టిన మొదటి సంతానం దాసుగన్ మహారాజు గారు. వారంటే అల్లారు ముద్దు. వారి కుటుంబంలో ఉన్నవారి అందరికీ కూడా తల్లికి తాతగారికి బడికి వెళ్లకుండా ఆడుకుంటూ ఉంటే తండ్రి మందలిస్తే తాతగారు చెప్తూ ఉంటారు, వెళ్తాళ్లే అని గారం చేసేవారు. దాసుగను ఎక్కువగా ఇంటిలోనే ఉండిపోయి ఆడుకునేవారు. స్కూల్కి వెళ్ళేవారు కాదు. వారి ఇంటికి దగ్గరగా ఉండే విఠల్ మందిరంలోనే ఎక్కువసేపు ఆడుకోవడానికి అక్కడికి వెళ్ళేవారు. తనకు తెలియకుండానే చిన్న వయసు నుంచి విఠల్ మందిరంలో ఉండి అక్కడే ఆడుకునేవారు. అందుకే దాసుగన్ మహారాజు గారికి ఆ పాండురంగ విఠలుడు అంటే ఎంతో ఇష్టం. అందుకేనేమో బాబా గారి మీద హారతలు రాయవలసి వచ్చినప్పుడు కూడా ఆ విఠలుడునే బాబా